వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ కరెంట్ అఫైర్స్ జాన్ 2025 మాడ్యూల్ 1లో నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేశాను. వాటి గురించి ఒకసారి నేను మాట్లాడతాను. పాత్ హోల్ ఫ్రీ రోడ్ మిషన్ అంటే ఒక మిషన్ మోడ్లో గుంతలు రోడ్లని పోడ్చడానికి ఏపీ గవర్నమెంట్ ముందుకొచ్చింది. జనవరిలో మిడ్లో అంటే సంక్రాంతి వచ్చేసరికి పూర్తిగా రోడ్లని గుంతలు పోడ్చాలి ముందు. ఆ మిషనే ఈ పాత్ హోల్ ఫ్రీ రోడ్ మిషను. తర్వాత రెండోది వచ్చేసి ఫీడ్బ్యాక్ మెకానిజం ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ వేరియస్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. ఈ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూజర్స్ దగ్గర నుంచి అంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఈ సర్వీస్ మీకు ఎలా అందుతుంది అనేది. దానివల్ల అధికారుల్లో అకౌంటబిలిటీ వస్తుందన్నమాట. తర్వాత రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారండి. దానికి గల కారణం ల్యాండ్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం కోసం. తర్వాత కిడ్స్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చిన్న పిల్లల్లో 18 సంవత్సరాల వరకు, పుట్టిన దగ్గర నుంచి 18 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి, ఎలాంటి వ్యాక్సిన్స్ వాళ్ళకి అందిని, వాళ్ళ మొత్తం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనమాట, హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. తర్వాత గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో గ్రౌండ్ వాటర్కి సంబంధించింది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో టూరిజాన్ని ప్రమోట్ చేసే ఒక స్కీమ్ ఉందండి. దాని పేరు ప్రసాద్ స్కీమ్. ఈ ప్రసాద్ స్కీమ్ కింద శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానాన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే విజయవాడలో కనకదుర్గ టెంపుల్ని ప్రసాద్ స్కీమ్ కింద యాడ్ చేయడంతో దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనీ వస్తాయి. తద్వారా టూరిజం హబ్గా దీన్ని డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ దీపం 2 స్కీమ్. ఎవ్రీ ఇయర్ కూడా 3 ఫ్రీ సిలిండర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ దీపం 2 స్కీమ్ కింద. సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని కూడా ఈ మాడ్యూల్లో మనం ప్రజెంట్ డిస్కస్ చేద్దాం.